తర్వాత మల్లినాథ సూరి, ఇది డిఎస్సిలో కూడా వచ్చిందండి. అంతకుముందు జరిగినటువంటి డిఎస్సిలో 2018 డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో ఇది కూడా రావడం జరిగింది. ఈయన మొత్తం 19 శాస్త్రాలని అధ్యయనం చేశాడు. ఈయన మెతుకు సీమ అంటే మెదక్, ప్రస్తుతం ఉన్నటువంటి మెదక్ని మనం ఒకప్పుడు ఉన్నటువంటి మెదక్ని మెతుకు సీమగా చెప్పుకునేటువంటి వాళ్ళం. ఈ కాళిదాస్ రాసినటువంటి రచనలన్నిటికీ వ్యాఖ్యానాలు ఈయన రాసినటువంటి వ్యక్తి. బహుభాషా కోవిదుడు అంటే రకరకాలైనటువంటి 2-3 భాషల కంటే ఎక్కువ రావడాన్ని బహుభాషా కోవిదుడుగా మనము చెప్తా ఉంటాం. ఈయన మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన యొక్క స్వస్థలం, అంటే ఈయన యొక్క ఓన్ విలేజ్ అన్నమాట. ఈయన సంస్కృత పంచ మహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాక్యాలు రాయడం అనేటటువంటిది జరిగింది. ఈయన కాళిదాస్ రచనకు సంజీవని వాక్య, కిరాతార్జునీయంకి ఘంటాపద వాక్య, శిశుపాల వధకి సర్వంకష వాక్య, నైషధానికి జీవాతువు వాక్య ఇలా అడుగుతాడు. కిరాతార్జునీయానికి ఈయన రాసినటువంటి వ్యాఖ్య ఏంటి అని అడుగుతాడు. ఘంటాపథం వ్యాఖ్య అని చెప్పి మనం చెప్పాలి. శిశుపాల వధకి సర్వంకష వ్యాఖ్య, అదేవిధంగా నైషధాం అనేటువంటి ప్రబంధానికి జీవాతు వ్యాఖ్యగా అయినా రాయడం అనేటువంటిది జరిగింది. వ్యాఖ్య అంటే ఏం లేదు, దానిలో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అనమాట. డైరెక్ట్గా అవి మనకు అర్థం కావు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని వివరణిస్తూ రాయడాన్ని వ్యాఖ్యగా మనము చెప్పుకుంటాం. ఇట్లా 15 గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినటువంటి మల్లినాథ సూరి, అందుకే ఈయనకి వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు అనేటటువంటిది వచ్చింది. ఇలా కూడా అడుగుతాడు, వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మల్లినాథ సూరి గురించి ఆల్రెడీ మనకి రావడం జరిగింది. ఇంకొకసారి టెట్లో కూడా వచ్చిందండి, ఏ దానికి ఏ వాక్య రాశాడని చెప్పేసి. కాబట్టి ఇది ఖచ్చితంగా మల్లినాథ సూరిది అండ్ ఉప్పల మరుసూరు గురించి, మదర్ తెరెసా గురించి మనం ఎంతగానో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.